కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 13వ తేదీ బుధవారం. ఈరోజు నా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో పాల్గొన మాసం శుక్లపక్షం తదియ ఉదయం 8:32 వరకు ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 11:15 వరకు ఉంది. ఈ రోజున వర్జన్ రాత్రి 7:28 నుంచి 8:55 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 4:26 నుంచి 5:56 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:45 నుంచి 12:33 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:05. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేయాలనుకునే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి మధ్యాహ్నం 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గురు చంద్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. బుధరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. రవి శుక్ర శని కుంభంలో ఉన్నారు. కుజుడు మకరంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తారు. మంచి ప్లానింగ్ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలని కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున అన్ని పనులు చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ రోజున కొంచెం అధైర్యపడుతూ ఉంటారు. ఏదైనా పని చేస్తే మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో, ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమైనా ఇబ్బంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇట్లా కొంచెం మరి మానసికంగా అధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. కర్కాటక రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా సానుకూలంగా నడుస్తుంటాయి. అన్ని పనులలో కూడా ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకెళ్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త మీరు పాటిస్తూ ముందుకెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తూ పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ప్లానింగ్ నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా పనులు ఆలస్యం అవుతూ దాని మూలంగా ఇరిటేషన్ పెరిగి అందరితో కూడా కలహించే లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఈ కలహించడం అనేటువంటి మాటని పక్కన పెట్టి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. దీని మీద
దృష్టి పెట్టాలి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. తర్వాత కన్యా రాశి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యం మీద, భవిష్యత్ ప్రణాళికల మీద మరి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. తదుపరి తులారాశి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జరుపుకోవాల్సిన అవసరాలని. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక జాగ్రత్తలతో నడుపుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ విషయాల్లో దృష్టి కేంద్రీకరణ మీద ఒక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలున్నాయి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని కూడా ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. తదుపరి ధనురాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ఇక్కడ మీరు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మరి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. గ్రహచారంలో మంచి మార్పు మళ్ళీ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు దిగ్విజయంగా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి నూతన ప్రయత్నాలకు కానీ, కొత్త కొత్త వ్యవహారాలకు కానీ చాలా అనుకూలిస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు మరి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. కలహాలకి దూరంగా ఉండాలి. వాక్ చాతుర్యం ప్రదర్శిస్తూ ఉండాలి. సమస్యాత్మకమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు మరి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి ఘటనలు నడుస్తూ ఉండే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.